హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. బాహుబలి తరువాత ప్రభాస్ తీసుకున్న గ్యాప్ సినిమాల పరంగా చాలా ఎక్కువే అయినా షూటింగ్ వైజ్ గా చూసుకుంటే గత ఏడాది నుంచి తీరిక లేకుండా గడుపుతున్నాడు. 2 బడా ప్రాజెక్ట్స్ ఎలాగైనా ఫినిష్ చేయాలని రెస్ట్ తీసుకోవడం లేదు. ప్రస్తుతం సాహో సినిమాకు ప్రభాస్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సాహో చిత్రం కోసం ఆయుధాలతో సాహసం చేశారు హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రేమ యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 1970లో సాగే ప్రేమ కథతో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని తెలుస్తుంది. గురువారం నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు సాగుతుందట. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ 1970 నాటి కాలం ప్రతిబింబించేలా సెట్ ను తయారు చేశారని తెలిసింది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని టాక్. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే సాహో చిత్రం ఈ ఏడాది 15 ఆగస్టుకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా దక్షిణాదికి పరిచయం అవుతున్నారు. జిల్ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధాకృష్ణ ఇప్పుడు ప్రభాస్ తో బాక్స్ ఆఫీస్ హీట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాను 2020లో మొదట్లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.